వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఘటన నేపథ్యంలో దేవదూల ప్రాజెక్టును డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీని డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు పరిశీలించి కీలక సూచనలు చేసినట్లు తెలిపారు. పూర్తి స్థాయి మరమ్మతులు పూర్తయ్యే వరకు మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని, గేట్లు తెరిచి నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయాలని నిపుణులు సూచించినట్లు వెల్లడించారు. ఇంజనీర్ల సాంకేతిక సలహాలను గతంలో పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని బట్టి విమర్శించారు. ఇకపై సాంకేతిక నిపుణుల సూచనలను తప్పనిసరిగా అమలు చేయాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. దేవదూతల ప్రాజెక్టు పరిస్థితి, నీటి నిర్వహణ, భద్రతా చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించి నిపుణుల సూచనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. అధికారులు వచ్చి స్పష్టంగా ఇది కుంగిపోయింది, దీంట్లో నీళ్లు ఇలాగే నింపి ఉంచుకుంటే చాలా ప్రమాదం, ఇంకా ప్రమాదం దారితీస్తుంది, నీళ్లు నింపబాకండి. దీంతో పాటు దీని పైన కట్టినటువంటి అన్నారం, సుందిలో కూడా సేమ్ టెక్నాలజీతో కట్టారు, అది కూడా ఇట్లాగే నాసిరకం కట్టారు, అవి కూడా నీళ్లు నింపితే వాటి పని కూడా ఇట్లాగే ఉంటుంది, అవి కూడా నింపబాకండి. 3 బ్యారేజీల్లో కూడా నీళ్లు ఏమాత్రం వచ్చినా గేట్లన్నీ ఫ్రీగా వదిలేసి కింది పోయినట్టు చేయండి. వీటన్నింటిని సంపూర్ణంగా రిపేర్ చేసిన తర్వాత అప్పుడు గేట్లు బంద్ చేసి వాళ్ళని నీళ్లు లిఫ్ట్ చేసుకునే కార్యక్రమం చేసుకోండి. అప్పటిదాకా ఇది చేస్తే మాత్రం చాలా ప్రమాదంలో పడతారని చెప్పారు. ఇది ఎవరు చెప్పారు? ఏదైనా రాజకీయ పార్టీ చెప్పిందంటే రాజకీయ పార్టీ చెప్పలేదు, లేకపోతే నాయకులు చెప్పారంటే నాయకులు చెప్పలేదు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారత పార్లమెంటు యాక్ట్ ద్వారా చట్టం చేసి దేశంలో ఎక్కడ బ్యారేజీలు కట్టినా, డ్యాములు కట్టినా వీళ్ళు పోయి దాన్ని పరీక్షించి దాని సేఫ్టీ మెజర్స్ ఏమేమి ఉండాలి, ఎక్కడ ఉండాలనేది వాళ్ళు సర్టిఫై చేసి వాళ్ళు డిజైన్స్ అప్రూవ్ చేసి ముందుకు పోయే పరిస్థితి. సరే, దీనికి ఇది కూలంగానే వాళ్ళు వచ్చారు, చూశారు, సలహాలు చెప్పారు, సూచనలు. అట్లాగే CWC వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? టెక్నికల్గా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, CWC వాళ్ళు ఏమో దీంట్లో నీళ్లు నింపబాకండి. మన రాజకీయ నాయకులు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంజనీర్ల మాట కూడా చెప్పకుండా ఎప్పుడే కడియం శ్రీహరి గారు చెప్పారు, మొత్తం నేనే రంగరించి ఇంజనీర్లు అందరినీ పక్కన పెట్టేసి నేనే కాళేశ్వరం కట్టానని చెప్పిన నాయకులు కట్టడం వల్ల అది కూలిపోయింది. ఆ రోజే అసలు ఇంజనీర్లు చెప్పినట్టుగా కట్టి ఉంటే అది కూలిపోయేది కాదు. సో ఒకసారి తప్పు చేశారు, ఇంజనీర్లు చెప్పినట్టు చేయకుండా దాన్ని కట్టి కూలిపోయేటట్టు చేసి దేనికి పనికి రాకుండా చేస్తారు. మళ్ళీ అది కూలిపోయిన తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, టెక్నికల్ పీపుల్ వచ్చి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకునేంత వరకు మీరు గేట్లు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర కొన్ని విషయాల్లో ప్రతిపక్ష పార్టీలు చేసిన దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ దాని వాస్తవాలు మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి తెలియజేయాలని చెప్పి మేము వాస్తవాలు మేము ముందు పెడుతున్నాం. అసలు ఈరోజు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే కమిషన్ల కకృతి కోసం, లోపభూయిష్ట నిర్మాణంతో, పోర్ డిజైన్, పోర్ కన్స్ట్రక్షన్, పోర్ ఓఎండ్ఎంతో ఆ 3 బ్యారేజీల్లో నీరు నిల్వ ఉంచలేని పరిస్థితిని క్రియేట్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదేం మా మాటలు కాదు, దయచేసి మీరు గమనించాలి, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. ఆ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది ఎప్పుడు? 21 అక్టోబర్ 2023. ఆ రోజు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. ఎవరు ముఖ్యమంత్రి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఎవరు ఇరిగేషన్ మంత్రి? కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి. 21 అక్టోబర్ 2023లో మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయితే ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీము ఈ బ్యారేజీల దగ్గరికి 24 అక్టోబర్ 23కి వచ్చారు. 24 అక్టోబర్ 23 వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ప్రాథమిక రిపోర్టు 1 నవంబర్ 23 వాళ్ళే ఇవ్వడం జరిగింది.
టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ 3 బ్యారేజెస్ లో పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ఓల్డమ్ వల్ల రాంగ్ ఫౌండేషన్ ఉపయోగించడం వల్ల నీరు నిల్వ ఉంచడం వీలు కాదు. ఈ 3 బ్యారేజ్లకి గేట్లు ఎత్తిపెట్టాలి, ఫ్రీ ఫ్లో పర్మిట్ చేయాలి, ఇక్కడ స్టోరేజ్ చేసి పంపింగ్ వీలు కాదని చెప్పి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పార్లమెంట్ ద్వారా చట్టం ద్వారా ఏర్పడ్డ సంస్థ. అదేవిధంగా కర్త కర్మ క్రియగా ఉన్న మీరు అసెంబ్లీని ఎప్పుడు పెట్టమంటారో అడగండి. అసెంబ్లీ పెట్టిస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు తెలియజేయడం జరిగింది. వారు రారట. కర్త కర్మ క్రియ అయిన వ్యక్తి అసెంబ్లీకి రారట. అబద్ధాలరావు అంటాడు నేను సరిపోతాను. దేనికి సరిపోతావు? దేనికి సరిపోతావు? కర్త కర్మ క్రియ అన్నది అతను. నువ్వెట్లా దానికి ఆన్సర్ చేసేది? నువ్వు కాదు అబద్ధాలరావు గారు ఆన్సర్ చేయాల్సింది. మీ మామ శకుని మామ చేయాలి. ఆన్సర్ చేయాల్సింది శకుని మామ. తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాల్సింది అసెంబ్లీ సాక్షిగా శకుని మామ, మీరు కాదు. ఎందుకంటే కర్త కర్మ క్రియ అని చెప్పిన వ్యక్తి ఆయనే, అదే అసెంబ్లీ సాక్షిగా. కాబట్టి ఎప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అడిగిన ప్రకారం అసెంబ్లీలో డిబేట్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక్క రోజు కాదు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు. మీరు కట్టిన కాళేశ్వరం 3 బ్యారేజీల్లో ఎన్ని పిల్లర్లు ఉన్నాయో అన్ని రోజులు చేయడానికి, దాని మీద డిబేట్ చేయడానికి పిల్లలకు ఒక రోజు చొప్పున చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు వట్టిగా గుడ్డ కాల్చి మేదేస్తే మీ కంటిన బురదంతా మేము కడుక్కుంటుంటామని ఈ కరువుని ఆసరాగా చేసుకొని రైతాంగాన్ని రెచ్చగొడుతూ, రైతన్నలను రెచ్చగొడుతూ కాలం గడుపుతూ ఈ జనం మధ్య మీరు చేసే అసత్య ప్రచారాలు ఆపుకోవాలని ఈ వేదిక ద్వారా వారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.